ఎంజీ రావు గారు, ఆంథ్రోపిక్ ఏఐ కంపెనీ తయారు చేసిన సరికొత్త ఏఐ టూల్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోందని విశ్లేషకులు అంటూ ఉన్నారు. నిన్న ఒక్కరోజు కనుక మనం చూసుకుంటే భారతదేశపు సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లు 2,00,000 కోట్ల రూపాయల వరకు నష్టపోయిన పరిస్థితి. అంటే ఏఐ వస్తే ఏదో జరుగుతుందని చెప్పి ఒకప్పుడు రకరకాల అంచనాలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నిజమవుతున్నట్టుగా అర్థం చేసుకోవాలంటారు. ఎస్ అండి, ఆంథ్రోపిక్ పీబీసీ ఏఐ కంపెనీ. ఆంథ్రోపిక్ పీబీసీ ఏఐ కంపెనీ ఇది శాన్ ఫ్రాన్సిస్కో బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ, అంటే సిలికాన్ వ్యాలీ బేస్డ్ అనమాట. ఇందులో ఈయన డారియో అమీడియో దానికి సిఇఓ అనమాట. ఈ కంపెనీ ఒక పెద్ద ఏఐ టూల్ను ఒకటి రిలీజ్ చేసింది అనమాట. దాని పేరే క్లాడ్ కోవర్క్ టూల్. ఇది ముఖ్యంగా 11 ప్లగిన్స్ ఉంటుంది. ఓపెన్ సోర్స్ అనమాట. ఇది ఓపెన్ ఏఐ లాగా ఇది ఓపెన్ సోర్స్, అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇది ప్రపంచంలో నిజంగా చెప్పాలంటే ఒక రైటర్స్ అంటే ఒక కంపెనీ ఒకటి ఉంటుందండి. ఆ కంపెనీ సిఇఓ దాన్ని ఎలా చేశాడంటే, నిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు, లీగల్ సలహాలు ఇచ్చే కంపెనీలన్నీ స్టాక్ మార్కెట్లో బ్లీడింగ్ అయిపోయినాయి అనమాట. దాన్ని అపోకలిప్స్ అని పిలుస్తున్నాడు ఆయన. అంటే సెల్ ఆఫ్ అనమాట, ఒక ప్రళయం. స్టాక్ మార్కెట్లో ఒక ప్రళయాన్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే నిజంగా నేను ఇప్పుడు అపోకలిప్స్ అనే పదాన్ని, ప్రళయం అనే పదాన్ని నేను వాడుతున్నానంటే అది చాలా పెద్ద పదం అండి, దాన్ని వాడడానికి లేదు. కానీ నిన్న సాఫ్ట్వేర్ నాస్డాక్ నుంచి, బిఎస్సి సెన్సెక్స్ నుంచి, ఎన్ఎస్సి నుంచి, యూరోపియన్ యూనియన్ నుంచి, జపాన్, చైనీస్ కంపెనీల షేర్లు చూస్తే ఒక బ్లీడింగ్ అనమాట, బ్లడ్ బాత్. మొన్న బడ్జెట్ తర్వాత 9.4 lakhs crores కోల్పోతేనే ఏదో చెప్పుకున్నాం మనం. కానీ నిన్న ఈ ఆంథ్రోపిక్ ఏఐ ఇది క్లాడ్ కోవర్క్ టూల్తో, ఏఐ టూల్తో ఒక బ్లీడింగ్ అక్రాస్ ది గ్లోబ్ అని చెప్పాలి. మన సాఫ్ట్వేర్ మార్కెట్లు అయిన విప్రో, తర్వాత ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీ షేర్లు 5% షేర్ కోల్పోయినాయి. అంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. ఇండియాలోనే 2,00,000 కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయినాయి. నాస్డాక్లో కూడా 1.4% పోయి 1,00,000 కోట్లు, $285 బిలియన్ సంపద ఆవిరైపోయింది. అందుకనే దీన్ని అపోకలిప్స్ అని పిలుస్తున్నారన్నమాట. చాలా ప్రళయం అనమాట. ఇప్పుడు దాకా ఒక భయం ఉండేది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ వస్తే ప్రపంచం దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుందని. ఈ రోజు అది నిజమైన రోజు అనమాట. ఈ డారియో అమీడో ఈయన ఏంటంటే ఒక ఆర్టికల్ రాశారండి, మిషన్స్ ఆఫ్ లవ్వింగ్ గ్రేస్ అని. ఆయన ఆర్టికల్లో ఆయన చెప్తాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే వైట్ కాలర్ జాబ్ చాలా పోతాయి అంటే ఎస్ఏలో చెప్తే, రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో కూడా ఆయన పెద్ద ఇస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధగా ఇచ్చే ఛాలెంజ్కి రెడీగా ఉండండి ఆయన ఛాలెంజ్ చేశాడు అనమాట. ఇప్పుడు ఆయనే ఇది లీగల్ వర్క్ ఫ్లోకి క్లాడ్ కోవర్క్ టూల్ వదిలేశాడు. ఇప్పుడు ఇది ఒక బ్లీడింగ్ అనమాట. అంటే వైట్ కాలర్ జాబ్స్ చాలా దారుణంగా పోతున్నాయి. ఎందుకంటే ఈ ఏఐ టూల్ ఏం చేస్తుందంటే, ఇట్ కెన్ రీడ్ ది ఫైల్స్ అండ్ ఫైల్ రీడింగ్ చేస్తుంది, ఆర్గనైజ్ ఫైల్ చేస్తుంది, తర్వాత ఎనలైజ్ చేస్తుంది, డాక్యుమెంట్ రైటింగ్ కూడా రాసేస్తుందండి ఇది. తర్వాత ఈ కస్టమర్ సపోర్ట్ ఇస్తుంది, మల్టీ టాస్కింగ్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఇంకా మాన్యువల్ వర్క్, వీళ్ళు కంప్యూటర్ ఆపరేటర్లు వీళ్ళు ఎవ్వరూ అవసరం ఉండదనమాట. ఆ యాప్ ఏ టూల్ ఉపయోగిస్తేనే అదే చేస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఆటోమేటిక్ కాదండి, బియాండ్ ఆటోమేటిక్. ఇప్పుడు దాకా ఓపెన్ చాట్ బోర్డ్, జీపీటీ, జెమినీలు ఇవి కాదండి, వాటికి మించి హ్యూమన్ బ్రెయిన్ ఆల్మోస్ట్ దాటిన ఏఐ టూల్ అనమాట ఇది. తర్వాత ఇది 11 ప్లగిన్స్, 11 ఫీల్డ్స్లో దీన్ని వదిలేశారు ఒకేసారి. ఎలాంటి ఫీల్డ్ అంటే ఆల్మోస్ట్ సాఫ్ట్వేరు, లీగల్ సర్వీసెస్. గుర్తుపెట్టుకోవాలి, నిన్న లీగల్ సర్వీసెస్ కంపెనీలు కొలాప్స్ అయిపోయినాయండి, ఇంకా షేక్ అయిపోయినట్టు అనమాట. తర్వాత ఫైనాన్షియల్ షేరు, తర్వాత ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్, ఫైనాన్స్, మార్కెటింగ్, సేల్స్, తర్వాత బయాలజీ రీసెర్చ్, కస్టమర్ సపోర్టు, వీటన్నిటినీ అంటే ఎడ్యుకేషన్, హెల్త్, లీగల్, ఫైనాన్షియల్, ఈ ఫీల్డ్స్లో కోట్లాది మంది ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు వాళ్ళ అవసరాలు లేకుండా చేసేసింది ఈ టూల్. ఏంటంటే నాన్ ప్రొఫెషనల్స్ అనమాట, నాన్ టెక్నాలజికల్ పీపుల్. ఎవరైనా అసలు ఎవరు ఏమీ తెలియకుండా అక్కడ కూర్చుని ఈ ఏఐ ఉపయోగించేసి టెక్నాలజికల్ పీపుల్ కింద మారిపోతారు. రెండోది ఏంటంటే ఈ క్లాడ్ కోడ్ అనేది ఒకటి రిలీజ్ చేసేసారు. అంటే నేను కొన్ని మాటలతో చెప్పలేమన్నమాట. చాలా టెక్నాలజీ, చాలా ప్రొఫౌండ్ వర్డ్స్ ఉంటాయి అనమాట. అంటే ఇంకా మనుషులు అవసరం లేదని ఒక్క మాటలో చెప్పాలండి. మనుషులే అవసరం లేదనమాట స్కిల్స్కి. మనుషుల బదులు ఒక ఏఐ వస్తుంది, మనుషులకి మించిన మేధస్సుతో అనడానికి ఇది. ఈ క్లాడ్ కోవర్క్ టూల్ ఒక ప్రళయాన్ని సృష్టించిందని చెప్పాలి.
అందుకని నిన్న సాఫ్ట్వేర్ మార్కెట్లు, లీగల్ సర్వీసెస్ మార్కెట్లు, ఫైనాన్షియల్ మార్కెట్లు కొలాప్స్ అయిపోయినాయి. ఇది మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో ఈ సిలికాన్ వ్యాలీ బేస్డ్ కంపెనీ అనమాట. అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుసు అనమాట. ఈ ఎలాన్ మస్క్, ఓపెన్ ఐ సిఇఓలు, ఈ డారియో అమిడోలు, మార్క్ జోకర్బర్గ్లు, బెజ్ జెసోస్లు, ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీలు, కొన్ని పేర్లు ఇంకా బయటకు రావు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ జెన్ టెక్నాలజీ తయారు చేసుకుని ఈ ప్రపంచంలో మనందరికీ ఒకేసారి ఎవరండి వాళ్ళు లెవెల్గా ఇస్తూ ఉంటారన్నమాట. ఆల్రెడీ మనకి యాపిల్ ఫోన్ ఉంటుంది, నెక్స్ట్ జెన్ టెక్నాలజీ వదలద్దు, అందుకని ఆ కంపెనీతో ఎవరు పోటీ పడాలి మొబైల్ కంపెనీలతో. ఆల్రెడీ ఇంకో 2 జనరేషన్ టెక్నాలజీ రెడీగా ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ అది వదిలేస్తే మనం జీర్ణించుకోలేము అనమాట. మనం చాలా జాగ్రత్తగా చూడండి. మనం విపత్కాల పరిస్థితిలో ఉన్నప్పుడు కరోనా సమయంలో ఈ మొదలైన యజ్ఞం మొదలైంది చూసుకోండి. తర్వాత వదులుతారు వాళ్ళు నెక్స్ట్ జనరం. వీళ్ళు వదిలితే మానవుళ్ళు ఎక్కడ విప్లవం వద్దని చూస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు మల్టీ బిలియనీర్లు అయిపోవాలి, ట్రిలియనీర్స్ అయిపోవాలన్నమాట. వీళ్ళు చేసే అతిపెద్ద కుట్ర. ఈరోజు కోట్లాది మంది వీధిని పడవలసిన పరిస్థితి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ స్వర్ణయుగం ముగిసిందని చెప్పుకోవాలి. ఇప్పుడు క్లౌడ్ కోవర్క్ టూల్, ఈ ఓపెన్ ఏఐ లాంటిది వచ్చేస్తే, ఈ కోడ్ నెట్వర్క్, ఈ లీగల్ సర్వీసెస్ వీటికి వస్తే, ఈ లీగల్, ఫైనాన్షియల్, సాఫ్ట్వేర్ వీటి తరం అంటే స్వర్ణయుగం ముగిసిపోయిందని చెప్పాలండి. మరి ఇప్పుడు ఈ ఎస్పెషల్లీ ఇండియా 7% ఆఫ్ ది గ్లోబల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఎంప్లాయీస్ అనేది ఒక స్వర్ణ యుగం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఒక ప్రపంచ ప్రసిద్ధి ఎందుకైందంటే సాఫ్ట్వేర్ యుగం వచ్చిన తర్వాత అని చెప్పాలి. ఇది థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో సాఫ్ట్వేర్, ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో వచ్చే ఏఐ అనేది ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ని ఎండ్ చేసేసింది అనేది ఈ రోజు నిజమైంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు వేలాది లక్షలాది మంది, కోట్లాది మంది ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో లీగల్ సర్వీసెస్ చదువుతున్నారో, తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎవరైతే చదువుతున్నారో, తర్వాత ఎడ్యుకేషన్ హెల్త్లోకి వచ్చేస్తే ఇప్పుడు 11 ఫీల్డ్సే వదిలాడు, ఇంకా ఫీల్డ్స్ వదిలేస్తాడు ఆయన చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న డేరియో అమేడో. ఆయన చెప్పేస్తున్నాడు, ఫస్టే వదిలాడు. ఒక ట్రైల్ వేసాడు ఆయన. ట్రైల్కి ఎంత ప్రళయం, సాస్పో అపోకలిప్స్ అనే వర్డ్ ఉపయోగించేస్తున్నాం. నేను చూపించినట్టు చాలా దారుణంగా ఉంది. ఈ క్లౌడ్ కోడ్ ఇంకా అన్ని ఫీల్డ్లో వదిలేస్తాడు. ఎడ్యుకేషన్లో ఇంకా రోబోటిక్ టీచర్స్ వచ్చేస్తారండి. ఇంకా తర్వాత ఎలా ఉంటుందంటే 2030, 2027 నాటికి ఒక మార్కెట్లో మనుషులు నడిచినట్టు రోబోలు నడుస్తూ ఉంటాయి అనమాట. అలా వదిలేస్తారు. ఇప్పటికే అక్కడ ఆయన చూడండి, ఎలాన్ మస్క్ ఆల్రెడీ రెడీ అయిపోతున్నాడు రోబోలు రోబోటిక్స్ అమ్మడానికి వీధుల్లో, కూరగాయల షాపులకి పని మనుషులుగా, వృద్ధులు చూడడానికి రోబోలు వచ్చేస్తారు. 2030కి ఇది నిజం అవబోతుంది. చూడండి, 2000వ సంవత్సరం అంటే ఇప్పటికి గత 15-20 సంవత్సరాల క్రితం ఎవరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉండే కాదు. ఈరోజు మొబైల్ ఫోన్స్ ఎలా అయినాయో చూడండి. ఈరోజు ఇంటర్నెట్ ఎలా అయిందో, 5Gలు ఎలా వచ్చినాయో చూడండి. అలాగే 2030 అంటే కేవలం 4-5 సంవత్సరాల్లో మన వీధుల్లో మనుషులు తిరిగినట్టు రోబోలు తిరగబోతున్నాయి. మనుషుల అవసరం ఉండదు. ఎవరైతే మాన్యువల్ సర్వీసెస్, హౌస్ కీపింగ్ ఇవన్నీ కూడా రోబోలు రాబోతున్నాయి. అంతటి దారుణంగా ఈ కంపెనీలు తయారవుతున్నాయి. ఎందుకు నేను ఇది చెప్తున్నా, అందుకనే ఆ కంపెనీ రాయిటర్స్ కంపెనీ ఆయన చెబుతున్నాడు, ఇది సాస్పో అపోకలిప్సే, ప్రళయం అని చెప్పేస్తున్నాడు. ఎందుకు ప్రళయం అంటే, మానవులకి జీవన విధానం లేనప్పుడు అది ప్రళయానికి దారితీస్తుంది అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్, హెల్త్, ఫైనాన్స్ ఇవన్నీ కోర్సులు ఉన్నాయి. MBA కోర్సులు ఉన్నాయి, లీగల్ లా కోర్సులు నుండి, సాఫ్ట్వేర్ కోర్సులు నుండి, టెక్నాలజీ కోర్సులు. మన ఇండియాలోనే సంవత్సరానికి 50 లక్షల మంది స్టూడెంట్లు బయటకు వస్తున్నారు, బీటెక్ వాళ్ళు. మరి ఈరోజు ఏం చేయాలి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏంటి? అందువల్ల అది ఒక విప్లవం, ప్రళయం లాంటిది అనమాట. ఇప్పటికీ సాఫ్ట్వేర్లో చాలా దారుణంగా ఉంది. ఒక జూనియర్స్ వెళ్తే 10,000కి కూడా జాబ్ చేయలేని పరిస్థితి మంచి బయటకు వచ్చి, IITians కూడా జాబులు వెతుక్కునే పరిస్థితి సాఫ్ట్వేర్ కంపెనీల్లో. ఇప్పుడు ఇది వచ్చింది. పరిస్థితి ఏంటి అంటే, కొత్త కోర్సులకి ఇంకా తప్పదు. కాకపోతే ఇక్కడ చాలా బ్యాడ్ ఏంటంటే, ఎందుకు ప్రళయం అని మాట్లాడుతున్నారంటే, యుద్ధం అంటే ప్రళయం వస్తే కొత్త సర్వీస్కి వెళ్ళడానికి టైం ఉండదండి. నో రూమ్ ఫర్ ది ట్రాన్సిషన్. ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్ మారడానికి లేదు. ఒక బీటెక్ విద్యార్థి ఒక కోర్సులో జాయిన్ అయితే 4 సంవత్సరాలు బయటకు వచ్చేటప్పటికే మారిపోతుంది అనమాట. ఇదేంటి, ఒక 10 సంవత్సరాల టైం ఉంటే బయటకు వచ్చి ఏదైనా చేస్తాడు. ఆయన బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పటికి ఇంకోటి వచ్చేస్తుంది. ఆయన చేసిన తప్పు అనమాట. ఎంత దారుణంగా పరిస్థితి ఉందో చూడండి. MBA గ్రాడ్యుయేట్లు ఏం చేయాలి? మరి వీళ్ళకి ట్రాన్సిషన్ లేదు, న్యూ ఎంప్లాయ్మెంట్ లేదు. ఏంటి, ఏఐ అందరినీ తీసుకోదు. ఏఐ కోర్సులు, మిషన్ లెర్నింగ్ చదివేస్తాం, ML కోర్సులు అంటే వాళ్ళందరినీ అది ఇండక్ట్ చేయదు, మిషన్లు చేసేస్తే పని. అందుకని ఒక సర్వే వచ్చిందండి. అదేంటంటే, రానున్న కాలంలో ఎవరికి ఎక్కువ జాబులు వస్తాయంటే, చాలా విచిత్రమైన పరిస్థితి నిజంగా చెప్తున్నా. ఒక IITians కాదండి, ITI చేసిన వాడికి,
ఈ ఫిట్టరు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు ఇవి ఉంటే చూడండి, వాటి ఒక్కటే ఇది రిప్లేస్ చేయలేదంట. కోట్ల మంది జాబులు రెడీగా ఉంది. రీసెంట్గా బిల్ గేట్స్ లాంటి పెద్ద పెద్ద సీఈఓలు చెప్పిన మాట అనమాట, నా మాట కూడా కాదు. ఈ ఐటీఐ కోర్సులు చేసి వాళ్ళకే జాబ్ సెక్యూరిటీ ఉండబోతుంది అనమాట. చిన్న చిన్న కోర్సులు, ఎలక్ట్రీషియన్, ఈ ప్లంబరు, తర్వాత కార్పెంటర్లు ఇవి ఉంటే చూడండి, వాళ్ళకి ఎక్కువ శాలరీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే. ఇప్పుడు ఆ కోర్సులు ఇప్పుడే చూడండి, చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంకా అది లేకుండా గిగ్ వర్క్స్ గా మారిపోయి ఒక కార్లకి డ్రైవర్గా పనిచేస్తే ఎక్కువ శాలరీలు సంపాదిస్తున్నారు. అగ్రికల్చర్ చేస్తే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆల్రెడీ కొంచెం భయపడిపోయి బయటకు వచ్చేస్తున్నారండి. కూరగాయలు అమ్ముతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బెంగళూరులో. చూసుకోండి ఇప్పటికీ ఎలా మారిపోతుంది. అంటే ఏంటి, ఇక నుంచి విద్యార్థులు ఏం ఆలోచించాలంటే ఈవెన్ ఐటీఐ చిన్న చిన్న కోర్సుల నుంచి ఎక్కడ జాబ్ సెక్యూరిటీ వస్తుందో, ఎక్కడ ఏ ప్రభావం ఉండదో, ఒకవేళ ఏదైనా కోర్సులు చేస్తే ఏ ట్రాన్సిషన్ వచ్చినా ఎలా మార్చుకుంటూ ఉండాలో, అప్ స్కిల్లింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది ఈ యాంథ్రోపిక్ క్లాడ్ చాట్ బోట్ అనేది పెద్ద వార్నింగ్. హ్యుమానిటీకి అతి పెద్ద వార్నింగ్. హ్యూమన్ సివిలైజేషన్ మానవ చరిత్రలో ఈ అతిపెద్ద విప్లవానికి ఈ యాంథ్రోపిక్ ఓపెన్ ఏఐ చాట్ బోట్ అనేది తెరదించిందని చెప్పొచ్చు. మళ్ళీ సిలికాన్ వ్యాలీ దాన్ని బేస్ అయింది. ఇప్పుడు ఇండియా మీద అత్యంత ప్రభావం ఉండబోతుంది. మరి ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది? ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా ఇండియాలో జరగబోతుంది కూడా. అక్కడికి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కూడా, మ్యాక్రాన్ కూడా వస్తున్నారు. మరి ఏ ఇంపాక్ట్ సమ్మిట్లు ఇదే పెద్ద డిస్కషన్ అవబోతుంది. ఇప్పుడు నేను కోరుకునేది ఒకటే, అందరూ చాలా మంది డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పుడు ఇమీడియట్ గా డొనాల్డ్ ట్రంప్ గారు అది తయారు చేసిన యాంథ్రోపిక్ ఈ క్లాడ్ వర్క్ టూల్ ని ఇమ్మీడియట్ గా మార్కెట్లోకి రిలీజ్ చేయకూడదు. ఎందుకంటే కోట్ల మంది అన్ఎంప్లాయ్స్ అయిపోతారన్నమాట. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ కంపెనీ రిలీజ్ చేసిన ఓపెన్ ఈ సోర్స్ అనే టూల్ని, క్లాడ్ కోవర్క్ టూల్ని ఇమ్మీడియట్ గా స్టాప్ చేయాలి. వెంటనే అది మార్కెట్లోకి రాకూడదు. అంటే ఇప్పుడు ఫస్ట్ విత్యాళ్ళలో పెట్టాలి. సడన్ గా రావడం వల్ల ఎన్నో ఫీల్డ్ పడిపోతున్నాయి, కొలాప్స్ అయిపోతుంది. ఎంటైర్ వరల్డ్ ఈవెన్ రెసిషన్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. 2008 గ్రేట్ డిప్రెషన్ 1929లో వచ్చింది చూడండి. 1929లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద డిప్రెషన్ వచ్చింది, ఆర్థిక మాంద్యం అని పిలుస్తాం. తర్వాత 2008లో గ్రేట్ రెసిషన్ వచ్చిందనమాట. ఇప్పుడు మన ఎకనామిక్ సర్వే కూడా రీసెంట్ వార్నింగ్ ఇచ్చింది, సాఫ్ట్వేర్కి అతిపెద్ద ప్రమాదం ఉందని. మొన్నే ఎకనామిక్ సర్వే పెద్ద వార్నింగ్ ఇచ్చింది. అది కొన్ని రోజుల్లోనే నిజమైపోయింది అనమాట. ఇండియా సాఫ్ట్వేర్ చాలా భయంకరమైన విపత్తును ఎదుర్కోబోతుందని సాఫ్ట్వేర్కి ట్యాక్స్ హాలిడే ఇచ్చింది 2047 వరకే. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే మనకు వస్తుందన్నమాట. దాని ఆధారంగా నేను చెప్తున్నా, ఇక నుంచి మన అందరం మారాలి. ఏ ఐటీఐ కోర్సులు కూడా రెడీ పెట్టుకుని ఉండాలి, లేదా అన్ఎంప్లాయీస్గా మిగిలిపోతారు. ఈ గిగ్ వర్కర్సే బాగా సంపాదిస్తారు. ఎంఎన్ఆర్ఈజీ వర్కులు పల్లెటూరులో ప్రశాంతంగా ఉంటాయి. ఒక ప్లంబర్ ఈ రోజు ఎక్కువ పని వస్తుంది. రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తున్నా, నా పని మనిషికి నా శాలరీలో 20% నా పని మనిషికి ఇస్తున్నా, వాళ్లే సుఖంగా 2 ఇళ్ళకి వెళ్ళి సంపాదిస్తున్నారని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవరు సుఖంగా ఉంది, ఏ ఫీల్డ్ మారిపోయింది. నేను సాఫ్ట్వేరే చేయాలి, నేను చదివిందే లేదనేది. మల్టీ టాస్కింగ్ డెవలప్ చేసుకోవాలి. ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్లు వీళ్ళంతా చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఇప్పుడు హ్యూమన్ హిస్టరీయే చేంజ్ అవ్వబోతుంది. మరి ఇండియా దీనికి ఎలా రియాక్ట్ అవుతుందంటే, ఇమ్మీడియట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాన్ని యాంథ్రోపిక్ క్లాడ్ కోవర్క్ టూల్ని ఇమ్మీడియట్గా హోల్డ్లో పెట్టాలనేది ఇప్పుడు హ్యుమానిటీ కోరుకుంటుంది. ఒకేసారి ఈ ప్రళయాలకు సంబంధించిన ఒకేసారి మానవ సమాజంలోకి వదిలేయకూడదండి. దట్ ఈస్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది హ్యుమానిటీ. ఎంతో పరిణామ క్రమం చెందుతూ వచ్చిందనమాట. దాన్ని చాలా జాగ్రత్తగా మనం చూడాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కార్ల్ మార్క్స్ నుంచి ఎన్నెన్నో థీరీలు ఉన్నాయండి, ఫిలసాఫికల్ థీరీ. హ్యూమన్ ఎవల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ద చేంజింగ్ ఆఫ్ ది ప్రొడక్టివిటీ అనమాట. అంటే ఉత్పత్తి కారకాల వల్లే హ్యుమానిటీ వెళ్తూ ఉంటుంది, టెక్నాలజీ. మరి ఆ టెక్నాలజీని ఒకేసారి మానవ సమాజంలోకి వదిలేస్తే మరి మానవ సమాజం పరిణామ క్రమం చెందడానికి చాలా టైం పడుతుంది. మరి అలాంటి గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి? గవర్నమెంట్లు ఈరోజు ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన సర్వేలో చూస్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? డారియో అమీడియో ఈ క్లాడ్ క్లోవర్క్ టూల్ తయారు చేసిన ఆయన ఎస్ఐలు చూస్తుంటే చాలా డేంజరస్ ఉన్నాయి. ఆయన వెపన్స్ తయారు చేయాలి, ఏఐ టూల్స్తో వెపన్స్ తయారు చేయాలి, తర్వాత డెమోక్రసీస్ని రక్షించాలి, మిగిలిన ఆధిపత్యం సంపాదించాలి. ఆయన ఒక డిఫరెంట్ యాక్సెంట్ దారుణమైన పర్సనల్ కనిపిస్తున్నాడు అనమాట. ఏఐని అన్నిట్లో వాడేయాలి. ఈ డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ ది హ్యూమన్ ఎవల్యూషన్. మానవ పరిణామ క్రమం తెలియదు. ఆయన మల్టీ బిలియనీర్ ట్రిలియనీర్ అవ్వాలనే కోరిక తప్పితే, మోటివ్ తప్పితే వేరేది లేదనేది అర్థమవుతుంది. మళ్ళీ అలాంటి ఒక్క పర్సన్ హ్యూమన్ సమాజాన్ని నాశనం, అంటే 3వ ప్రపంచ యుద్ధం, అణుయుద్ధం కంటే ప్రమాదంగా ఈ క్లాడ్ కోడ్ మారిపోతుందండి.
అణుయుద్ధం కంటే ప్రమాదం, నిజంగా చెప్తున్నాను నేను. కాబట్టి అన్ని గవర్నమెంట్లు ఆల్రెడీ ఇప్పటికే చాలా గవర్నమెంట్లు బయటకు వస్తున్నాయి. చైనా వస్తుంది, ఇండియా వస్తుంది, ఫ్రాన్స్ వస్తుంది, అమెరికా వస్తుంది. ఫ్రాన్స్లో ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళడం, అక్కడ పెద్ద ఏఎంఎస్ సమ్మిట్ అయింది, 2వ సమ్మిట్ ఇండియాలో జరగబోతుంది. ఇక్కడ డిస్కస్ చేయాలి. ఈవెన్ యుఎస్ కూడా ఇప్పుడు రేర్ ఎర్త్ మీద ఎంతో 22 కంట్రీలతో మీటింగ్ పెట్టింది. మన ఎస్ జయశంకర్ గారు వెళ్ళారు. మరి డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం మీద సరైన నిర్ణయం తీసుకోవాలి, అది విత్ హెల్డ్లో పెట్టాలని అందరూ కోరుకుంటున్నారు.